సరే అండి, ఇంక రోజు వచ్చాను పాపం మహిళకి ఎంత అల్లాడుతుందో. జాగ్రత్త. నేను ఒక్కనే ఇది ఎత్తుకోవాలండి. ఆగిస్తే ఆగి చెప్పు. మా డాడీ వాళ్ళు చూడండి ఇసుమాతున్నారు. ఈ మూట నేను ఎత్తుకోవాలండి. అండి మా తమ్ముడు కొనాలు పెట్టేస్తాడు. నేనైతే మొత్తం కూడా అయితే పెట్టేసాను. ఇంకా బాధ పట్టాడు కదా మా తమ్ముడు వచ్చేసాడు. మా తమ్ముడు బాధ వచ్చి మొత్తం పట్టేసాడు. ఇంక ఇదంతా సెకండ్ అయితే పట్టేసాను. రొటీన్ బాబు వచ్చేసి ఇదేనండి. అయితే పట్టేవాళ్ళు మొత్తం రెడీ అయినాక కళాయి పోసి వేయడాను, స్పాంజీ పెట్టేది ఇంకే విధంగా చేస్తాను చూసేయండి. ఓకేనండి, ఇంకా ఇప్పటిదాకా అయితే గోడైతే కొట్టేసాము. ఇంకా కొంచెం ఉంది. ఇంక ఇది వచ్చేసి మ్యాన్ కొడతాడంట. ఎలా కొడతాడో చూసేయండి. వావ్, వెరీ నైస్. ఆహా, నీళ్ళు ఎక్కువైనాయి బావా. పోమ్మా, ఇప్పుడండి ట్రై చేస్తున్నాడు. బాల్ కొట్టయితే చకట పట్టది. పాపం మా ఆయనకు రాదు ఈ పని, కానీ నేర్చుకుంటున్నాడు. ఇంకా ఆ విధంగా అయితే కళాయి సొల్లు మాలు కొట్టేసి చకటాపు అయితే పెట్టేసేయాలా. అంతే బావా, ఇంకేముంది దాంట్లో. ఏందే అయ్యప్ప ఫ్రెండ్స్, ఇలానేనా అని అడుగు. నీకైనా రోజా, నాకు కూడా వచ్చని మా ఆయన నాకు పోటీగా. అంతేనా? అంతే అంతే. చూసారు కదండి, ఇంక ఇప్పుడు దాకా నేను మా ఆయన అయితే ఎంత కష్టపడుతున్నామో. మా ఆయన వచ్చేసి పాపం ఈ పని అస్సలు అలవాట్లేదు, కానీ ఆయన కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాడు. మా ఆయన చూస్తేనే నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. ఇంతకు మాలు కొడుతుంటే పాపం మా ఆయనకి అసలు రాదు ఇది. అందుకని అసలుకే చాలా కష్టమైందండి ఈ పని. చాలా ఇది నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ అంటే దీంట్లో కొంచెం టెక్నాలజీ ఉండాలి. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే గమ్మాలు వేసేసుకొని ఇంకా సులమాలు అయితే గోడ కొట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన వచ్చేసి పక్కన చెక్కటప్పి పడుతూ ఉన్నాడు. ఇంకా ఈ పని అంటూ ఏదైనా మనం నిండా సిమెంట్ అయితే అని చెప్పేసి ఇంకో మొత్తానికైతే ఇంకా ప్యాంటు అలానే మన షర్టు ఇంకన్నీ వేసేసుకున్నాను. అలా చేస్తేనే మనకి డస్ట్ అనేది ఇంకా ఒంటికి కాకుండా ఉండిద్ది, సిమెంట్ అదంతా. ఇంక మా ఆయన చేస్తుంటే నా పక్కనకు వచ్చేసి అట్ట కాదు ఇటు రోజా అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. కాదు బావ, అట్ట కాదు ఇలాగా చేసేది అని మా ఆయనకు నేను చెబుతూ ఉన్నాను.
ఇంకా ఇంత పని చేసి ఇంత కష్టపడుతున్నా కూడా మీరు వచ్చేసి ఇంకా ఎక్కడికి వచ్చిందో ఊరకు నేను ఎందుకు కూర్చొని తిననట్టు ఏందో మాట్లాడుతున్నారు. కాదండి, నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, ఇంకా 10 రోజులు అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి. అందుకని ఇంకెక్కడుండి ఇంకోవరకు చేస్తూ ఉన్నా కానీ ఇంటికాడ ఖర్చే కానీ వాటికి వీటికి మళ్ళీ వారాలు నెలలని అవి ఉంటాయి కదా, ఇంకా అవి కట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఎక్కడైతే ఏం పనులు మా ఊర్లో ఇంకెక్కడైతే ఏదో ఒక పనికి వెళ్ళొచ్చు. ఇంక మన ఎంతో కొంత ఇస్తానులే అని చెప్పేసి ఇంకెక్కడికైతే వచ్చాం. మీకేమో తెలిసి తెలియకేమో ఇంకా అలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం అది, ఇంకా మన ఇష్టమేం కాదు, మేము చెప్పేదేం కాదు. ఇంకా ఇంకా ఆ విధంగా అయితే నేను మా అన్నయ్య కాడండి ఇంకా పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా అన్నయ్య మా ఇద్దరికైతే కూలిస్తాడండి. అంటే మేము ఊరికేం చేయాలి పాపం మా అన్నయ్య, మాకు ఇవి ఖర్చులు ఉంటాయి కదా, మా అన్నయ్య పాపం వాడు అంతంత మాత్రమే. ఇంకా ఉన్న నలుగురితోటి ఇంక అన్నయ్య పని చేయించుకుంటా ఉన్నాడు. ఇంకో అలా చేస్తుంటే ఇంక వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా చేసినా కూడా ఇంక మళ్ళీ ఆస్తి వాళ్ళకి 12వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయండి. ఇంక ఈసారి ఆదర్శని ఆగస్త్రితని ఇంకిద్దరిని స్కూల్లో వేసేయాలి. ఎంత ఫీజు అయినా కూడా ఇంకా ఏదైనా మనం వాళ్ళ కోసమే కదా పని చేసుకునేది. ఇంకెందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమని ఇంకా ఏదో మనం అంటూ ఉన్నంతకాలం వాళ్ళకి జాగ్రత్త చదివించుకొని మనకి ఇలా నేను చేసే కష్టం వాళ్ళు చేయకూడదని మా ఆశ అంతా. మా ఆయనకైతే చాలా కాలం ఉంది ఇంకా అలా చేసుకోవాలని, ఇంకా ఈ విధంగా అయితే నేను రెడీ చేస్తూ ఉన్నానండి. ఇంకా చూసారు కదా, మొత్తం అయితే ప్లాస్టింగ్ అయితే చేసేసాను. ఓకేనండి, ఒకటో కోటింగ్ అయిపోయింది ప్లాస్టింగ్ చేయడం. ఇంక ఇది వచ్చేసి కళాయి, అంటే బాగా బాగుండాలని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే పోస్తాము. ఇంక ఈ విధంగా పోసేసి మళ్ళీ చెక్క పట్టేయాలి. ఈ విధంగా మొత్తం చేసేసినాక అలా స్పాంజీ పెట్టేటప్పుడు చూద్దాం. మోల్సాము ఈ విధంగా అయితే మనం కళాయి పోసినాక స్పాంజీ కొట్టేస్తే ఏమైనా బొక్కలు ఉన్నా కానీ పోతాయి. స్పాంజీ కొట్టాక ఇంక చీపులు కొట్టేసుకోనండి. ఇంక అప్పుడు మనకి అనేది ఫినిషింగ్ అనేది గోడ నీట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇంకా గోడ మొత్తం అయితే అయిపోయింది. చక్కెర పెట్టేసాను, కళాయి పోసేసాను, స్పాంజీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఆ విధంగా అయితే గోడ అంతా నీట్గా శుభ్రంగా చేసేయాలి. మొత్తం చేసేసినాక ఇంకా చీపురు కొడితే ఇంకా గోడ పని అనేది అయిపోయింది. సరే అండి, ఇంకా నా పనితీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సరేనా? అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.